తల తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారే. ఓట్లు వేయించుకున్నప్పుడు ఇన్ని పథకాలు చెప్పావు కదా. నేను ఆరా చంద్రబాబు నాయుడు గారిని, నారాయణ గారిని అడుగుతున్నా, మీరు అమరావతి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాం, ఈ పథకాల గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అని, ఆడవాళ్ళకి 1500, నెలకు 1500 అని, అదని ఇదని 100 అబద్ధాలు చెప్పారు కదా. సూపర్ 6 అని, సూపర్ 7 అని. ఈ చెప్పకుండా అమరావతిని 1,00,000 కోట్లు లేదా 2,00,000 కోట్లు ఖర్చు మీ అందరం తాకట్టు పెట్టి కడతామని ఎందుకు పెట్టలా మేనిఫెస్టోలో? పెట్టకుండా ఈ పనులేంటి? ఈ పనులేంటి సార్? నీ సూపర్ 6 ఇవ్వు, పంగనామాలు పెడతావు. ఆర్టీసీ డబ్బులు ఇస్తున్నారా ప్రతి నెల? ఫ్రీ బస్ అన్నారు కదా, డబ్బులు ఇస్తున్నారా అంటున్నా. ఏంటి ఈ ఫ్రీ బస్ వల్ల ఈ రాష్ట్రానికి సంపద ఏమొచ్చింది అని అడుగుతున్నాను. పిల్లల ఫీజులు కట్టవయా చంద్రబాబు నాయుడు గారు? అదే స్కూల్స్ సగంలో ఆగిపోయినాయి, అవన్నీ బాగు చేయి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన స్కూల్స్ వేసిన బలాల దగ్గరికి వెళ్ళి మీరు సోకు చేసి ఫోటోలు దిగటం ఎందుకు? తండ్రి కొడుకులు పవన్ కళ్యాణ్ వెళ్ళి కొత్త స్కూల్స్ కట్టండి, పూర్తి చేయండి. ఎందుకు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తారు? నయా పైసా డబ్బు లేదు. గోతులు 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 అని జగన్మోహన్ రెడ్డి గారిని అల్లరి చేశారు. ఏమన్నా గోతులు ఎక్కడన్నా మీరు కప్పెట్టి కొత్త రోడ్డు ఎక్కడన్నా వేసారా అని అడుగుతున్నాను. ఈ రోజుకి రాష్ట్రం అంతా గోతులే కదా, ఈ రోజుకి రాష్ట్రం అంతా గోతులే. పవన్ కళ్యాణ్ గారు మీరు డబ్బాలు కొట్టుకున్నారా? రోడ్డు తారు రోడ్డు లేచిపోయిందంటండి. చూసుకోండి వెళ్ళి ఒకసారి. పిల్లలతో షూటింగ్ దిగటం, ఫోటోలు దిగటం కాదు, ఆ రోడ్లు లేచిపోయిందంట మొత్తం అంతా. ఇవాళ 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఎవరు? 1200 కోట్లు బీఆర్ఓ కాపీ ట్వీట్ చేసి సంకలు గుద్దుకుంటాడు. మామూలు క్రికెట్లో ఆడ 6 కొడితే లేచి చప్పట్లు కొట్టేసినట్టు ఇట్ట కొట్టినట్టు నా 1200 కోట్లు బీఆర్ఓ ఇచ్చానని చెప్పి నయా పైసా లేదు, పడలేదు ఫీజు రీయింబర్స్మెంట్కి. ఛాలెంజ్గా తీసుకోవాలి. ఇండియా పాకిస్తాన్ ఆడితే అది డబ్బులు ఎవడు కట్టాడో చెప్పకుండా విమానంలో వెళ్ళి చూసి రావడం గొప్ప కాదు లోకేష్ నాయుడు గారు. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తం కట్టు కాలేజీలకి, శంషేర్గా కాలరెగరే మొత్తం నయా పైసలతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న పేద పిల్లలందరి చదువు బాధ్యత నేను తీసుకున్నానని కాలరెగరే. అంతేగాని ఆడెవడో 6 కొడితే వెళ్ళి లేచి యూనిఫామ్ పేరేంటి జెర్సీ, ఆ జెర్సీ ఒకటి అరువు జెర్సీ ఒకటి వేసుకెళ్ళి మనం టీంలో క్రికెట్ మెంబరమా? ఫ్యాన్ అయిపోయినా ఎక్స్ క్రికెటర్మా మనం ఏమన్నా? ఇక్కడ రాష్ట్రం ఏమో అలోలస్తా అని జనం ఏడుస్తున్నారు. ఆరోగ్యశ్రీ ఏమైపోయింది? ఇవాళ ఆరోగ్యశ్రీ ఏమైంది? బిల్లులు పెడితే మీ ఎమ్మెల్యేలు పిఎల్ దోచుకుంటున్నారు జనాల్ని. ఆరోగ్యశ్రీ కట్టరా? రాష్ట్ర రాజధాని పేరు మీద అందరం సర్వనాశనం చేస్తారా? ఆడబిడ్డ కింద 1500 ఇస్తా ఉన్నారు. ఏం చేశారు? ఈ 2 ఏళ్ల నుంచి కొత్త పెన్షన్ ఒక్కటి ఇచ్చారా మీరు? అసలు ఏడుస్తున్నారు పెన్షన్ రాక. భర్త పోయిన వాళ్ళు మీ స్పీకర్ గారు చెప్తున్నాడు, అబ్బాయి అది అబద్ధం అబ్బాయి, ఏమి ఇవ్వట్లేదు, కొత్త పెన్షన్ ఒకటి లేదు. 3 చచ్చిపోతే ఊరికి అది కాగితం మీదే. 3 చచ్చిపోతే భర్తకి, భర్త చచ్చిపోతే భార్యకి లేదు, ఆ పెన్షన్ ఏం లేదు. మంత్రి ఏమో ఉందని చెప్తాడు. స్పీకర్ చెప్తున్నాడు, నాకు తెలుసు కదా మా ఊళ్ళో ఏం జరగట్లేదు, అదే వేస్ట్, అది జరగట్లేదని. పెడన ఎమ్మెల్యే లేచి అడుగుతున్నాడు, ఏమంటే మా తుఫానికి పంటలు పోయినాయి, మా రైతులు మమ్మల్ని తిడుతున్నారంటే ఆవిడేం చెప్తుంది? ఆ తుఫాను మంత్రి చెబుతుంది. అంటే మరి సరుకు లేనప్పుడు ఏం చేస్తారు? డబ్బులు లేవు కదా, గల్లాపేటలో మొత్తం అమరావతి పేరు మీద అప్పులు చేశారు కదా. నేను, పవన్ కళ్యాణ్ గారు, మా అన్న లోకేష్ అన్న గారు, చంద్రబాబు గారు పగలంతా కూర్చుని మొత్తం మా టీం అంతా కూర్చుని మేము దాన్ని సైంటిఫిక్గా దాన్ని తుఫాన్ అంటే తిప్పేశారంట, బలహీనపరిచారంట తుఫాన్ని. ఓ పక్క నువ్వు బలహీనపడితే అయ్యేందుకు, సావేందుకు, ఏమైతే ఎందుకు? పొలాలు పోయి ఏడిచిన వాళ్ళకి డబ్బులు అడుగుతుంటే మీ ఎమ్మెల్యే అడిగితే అసెంబ్లీలో, నా దగ్గర కాదు అసెంబ్లీలో అడిగితే మంత్రి గారు చెప్పిన సమాధానం ఇది. డబ్బు వేస్తావా వేయవా? పంట నష్టపరిహారం ఇస్తావా ఇవ్వా? చెప్పే సినిమా లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద మాత్రం తగుదనమ్మా అని వచ్చేస్తారు. దేనికన్నా బతకాలి ఇటువంటి బతుకులు మనం? రాజకీయంగా ఇట్లా బతకాలా? అది ఒక బతికేనా అని అడుగుతున్నాను. నీ చెప్పు మాటలు మాట్లాడతాం.
సంఘం మెచ్చాలి. మనం మాట్లాడే మాట శంషర్ దమ్ముగా మాట్లాడారు. ఇది కాదు, ఇట్లాంటి బూతులు తిట్లు. బాధ్యత ఏది అంటున్నా? పంట నష్టం ఇచ్చే బాధ్యత లేనప్పుడు మీ ఎమ్మెల్యే అడుక్కుంటా ఉంటే అసెంబ్లీలో మా ఊళ్ళో పొలాలకు పంట నష్టం రాలేదని ఏడుస్తుంటే సమానం చెప్పేటువంటి చేతకాంతనం మీది, సమానం చెప్పలేనటువంటి పరిస్థితి మీది. అట్లా ఈ రాష్ట్రాన్ని ఇట్లా ఏడిపించాలా, రైతులను ఏడిపించాలా అని అడుగుతున్నాను. నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తా అన్నారు. ఏ నిరుద్యోగికి ఇచ్చారు? ఎవరికి ఇవ్వరా? స్కూళ్ళు ఆపేశారు, మెడికల్ కాలేజీలు ఆపేశారు, అమ్మకానికి పెట్టారు, ఎవరు రాలేదు. ఆఖరికి మత్స్యకారులకి, ఫిషింగ్ హార్బర్లు కూడా ఆపేశారు. పోర్ట్లన్నీ నత్తనడకం సాగుతున్నాయి. అరే రామాయపట్నం ఎప్పుడు షిప్ రావాలి? ఎలక్షన్ కోడ్ ఉందని షిప్ రాకుండా ఆగితే ఈ రోజుకి కూడా దాన్ని పూర్తి చేయరు. మచిలీపట్నం డ్రెడ్జింగ్ ఆగిపోయింది. డ్రెడ్జింగ్ జరగట్లా. ఎందుకు జరగట్లా? ఎప్పటికవుద్ది డ్రెడ్జింగ్? ఎందుకు ఆపారు పని? డబ్బు రెడీగా ఉంది. బందర్ పోర్టు ఎందుకు నత్తనడకం నడుస్తుంది? ఎందుకు ఆగిపోయింది? ఊరికే దేగుతుంది ఎందుకని? పని జరుగుతున్నట్టు నటన ఎందుకు జరుగుతుంది? మూలపేట ఇంతే కదా పరిస్థితి. ఎందుకని? ఎందుకు చెప్పండి. అమరావతి పేరు మీద స్కామ్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు, అప్పులు కుప్ప చేస్తున్నారు. అయ్యా, ఇప్పటికైనా ఏదైనా మన చేతకాంది, చేయలేంది, జరగంది స్లో డౌన్ చేస్తారు. ఎవరైనా సరే, ఏ వ్యవస్థ అయినా సరే స్లో డౌన్ చేస్తారు, అప్పులు తగ్గించుకుంటారు. ఏదో అన్న సామెతగా ఉంటుంది, ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగురుతానందంట. ఎవరిని చూసి మనం పెట్టుకోవాలి? పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టుగా మోడీ గారు పార్లమెంట్లో అంట 13,000 పెట్టి, నారాయణ గారు నేను చెప్తున్నాడు, అది కూడా 12,000 అయిందండి. 12,000 పెట్టి మోడీ గారు 7 లక్షల ఎస్ఎఫ్టీ కట్టాడు, 8 లక్షల ఎస్ఎఫ్టీ కట్టాడు, 10 లక్షలు కట్టాడు అంటున్నాడు. ఈ అప్పులు చేసి మనం కట్టాలా అని అడుగుతున్నా. మోడీ కట్టాడని మనం కట్టాలా అంటున్నాను. మోడీ కట్టాడని మనం కట్టాలా? మోడీ పార్లమెంట్ కట్టాడు కొత్తదని చెప్పి మనం కట్టాలా అంటున్నా. 1100 పెట్టి కట్టాం కదా, 1100 కోట్లు పెట్టి అమరావతిలో. దాని చుట్టూ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచండి. ఉన్నదాన్ని పెంచుకోవచ్చు కదా. 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు హై రైజ్ అని చెప్తున్నారు. అమరావతిలో, మందడంలో, వెలగపూడిలో G+1 ఫస్ట్ ఫ్లోర్ ఉంటేనే మీరు దిగేప్పటికి, జగన్ ఎక్కేప్పటికి లిఫ్ట్లు పనిచేయట్లేదు. అక్కడ ఈ రోజుకి లిఫ్ట్లు పనిచేయవు. సచివాలయంలో ఉద్యోగస్తులను అడగండి, నేను అడుగుతున్నా. సచివాలయ ఉద్యోగస్తులారా, మీ లిఫ్ట్లు పనిచేస్తున్నాయా? సీఎం బిల్డింగ్ తప్పితే, బ్లాక్ 1 తప్పితే ఎక్కడ లిఫ్ట్లు పనిచేస్తున్నాయి? వర్షం వస్తే మొత్తం వర్షమే కదా సచివాలయం అంతా, మొత్తం వర్షం.